మంచిది ప్రియులారా, నిన్నటి దినాన సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మనము నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. ఇప్పుడు సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాల్ని నేటి దినాన మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశాను, ప్రజలు ఆ రాత్రి వెలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపైన సనుక్కునిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కోల్పోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనం నాయకుణ్ణి ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 14వ అధ్యాయం, వేగు చూచిన వారు చెప్పిన వివరములు జనులు విని ఏడ్చుటయు సనుగుటయు చేసిరి. వారిని నాశనం చేస్తానని తెలియపరచుట. 13 నుంచి చూస్తే మోసే జనుల కోసం రాయబారిగా నుండుట. 20 నుంచి చూస్తే దేవుని జవాబు. 26 నుంచి చూస్తే జనులకు విరోధంగా దేవుని దండన తెలుపబడుట. ఈ విషయాలన్నీ కూడా నేటి దినాన 14వ అధ్యాయంలోకి వెళ్ళి మనము లేఖనాన్ని చూడబోతూ ఉంటున్నాం ప్రియులారా. 14వ అధ్యాయంలో మనము చూస్తున్నటువంటి విషయాలను ఈ 4 వరకు మనం చూస్తే, మాకు అక్కడ ఎందుకు సావు రాలేదు, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు రాలేదు మాకు అని చెప్పి మోషే గారి మీద అహరోను గారి మీద సనుక్కున్న విషయాన్ని మనం క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరు సనుక్కుంటున్నారు? ఇశ్రాయేలీలు సనుక్కుంటున్నారు. మరి 12వ వచనం వరకు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని, ఇశ్రాయేలీల సర్వ సమాజంలో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనిరి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీల కందరికి కనబడెను. ఇక్కడ మరి ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు నిన్నటి దినాన మనం విశ్లేషించినటువంటి విషయాలను మళ్ళీ మనము చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయంలో కూడా మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండము నిన్నటిది మనం విశ్లేషణ చేసుకుందాము. 13వ అధ్యాయము 3వ వచనము మనం చూద్దాము. మోషే యెహోవా మాట విని ఫారాను అరణ్యము నుండి వారిని పంపెను, వారందరూ ఇశ్రాయేలీలలో ముఖ్యులుగా ఉన్నారు. అలాగున్నే 16వ వచనాన్ని ఆలోచన చేద్దాం. దేశంను సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన ఓషేయాకు యెహోషువ అను పేరు పెట్టెను. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. 16వ వచనం చూసాము. 20వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను, మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము.
ఇక్కడ ద్రాక్ష పండ్ల గురించి పక్వ కాలం గురించి మనకు తెలియపరచబడుతూ ఉన్నది. 24వ వచనాన్ని చూసినప్పుడు, ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష తీగలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. మళ్ళీ మనము 25వ వచనాన్ని చూసినప్పుడు, వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. 26వ వచనము, అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీల సర్వ సమాజం నొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. మరి మనము ఇవన్నీ కూడా నిన్నటి దినాన విశ్లేషణ చేసుకున్నటువంటి విషయాలు. మరి ఇప్పుడు 14వ అధ్యాయంలో మరి 19వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. సంఖ్యాకాండం 14:19 వచనం, ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, దయచేసి ఈ ప్రజలను క్షమించమని చెప్పి మరి మోషే గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాం ప్రియులారా. అలాగునే 45వ వచనాన్ని మనం చూద్దాం. 44, 45వ వచనాన్ని చూద్దాం. అయితే వారు మూర్ఛురి ఆ కోన ఎక్కి పోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసంగానున్న అమాలేకీయులను కానానీయులను దిగి వచ్చి వారిని కొట్టి ఓర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఈ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మనం చూద్దాం. ఎందుకంటే వేగు చూచిన వారు చెప్పిన వివరములు జనులు విని ఏడ్చుట సనుగుట గురించి 10వ వచనం వరకు, 11 వరకు చూసినప్పుడు వారిని నాశనం చేస్తానని తెలియపరచుట గురించి, 13వ వచనం నుంచి చూసినప్పుడు జనుల కోసము రాయబారిగా నుండుట గురించి మోషే గారు ఉన్నారు. అలాగునే 20 నుంచి చూసినప్పుడు దేవుని జవాబు, 26 నుంచి చూసినప్పుడు జనులకు విరోధంగా దేవుని దండన తెలుపబడుట. ఎందుకు దేవుడు అంతగా ఇశ్రాయేలీలను కోపపడుతూ వస్తూ ఉన్నాడు, ఎందుకు అని చెప్పి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనం చూసాము, చెప్పిన మాటను వినలేక వారు నష్టపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 11వ సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేస్తే జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. జనులు ఏం చేస్తున్నారు? సనగడం ప్రారంభించారు. అవును ప్రియులారా, మనకు కూడా కష్టాలు వస్తే, మనకు కూడా ఇబ్బందులు వస్తే సనగడం ప్రారంభిస్తాం. మొట్టమొదట మనకు వచ్చేది ఆ సనుగుడే వస్తుంది ప్రియులారా. కాబట్టి ఆ సనగడం వల్ల దేవునికి కోపం వచ్చింది అనేటటువంటి విషయాన్ని 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. తర్వాత జనులు అజేరోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి. ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. 9వ వచనం నుంచి, యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు ఇమాము వంటి తెల్లని కుష్ణగలదాయను. అహరోను మిరియాము వైపు చూచి నప్పుడు ఆమె కుష్ఠగలదిగా కనబడెను. ఎందుకు? దేవుని మాటకు విరోధముగా మరి ఈ జనులు సనగడం ప్రారంభించారు. దేవుడు చెప్పిన మాటను వినమంటే సనగడం ప్రారంభించారు. మరి ఇప్పుడు కొత్త నిబంధనలోకి వెళ్దాం ప్రియులారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము
16వ వచనాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 16. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే. మనందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయగా దేవుడు విన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. వర్షం పడకూడదంటే పడలేదు, రావాలంటే వచ్చింది. దేవునికి మొరపెట్టగా దేవుడు ఆ మొరను విన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మన జీవితంలో కూడా దేవునికి మొరపెట్టేటటువంటి వారిగా మనం ఉండాలి. మన పాపములను ఏం చెప్తుంది ఆనాడు సంఖ్యాకాండములో మనం చూసినప్పుడు, ఈనాడు యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మరి బహుబలము గలదైగా ఉండును అని చెప్పి ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యము క్లియర్గా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఎందుకు ఈ మాటల్ని గుర్తు చేస్తూ ఉన్నది? పాపాలని ఒప్పుకోవడానికి చాలామంది మనం ఏం చేస్తామంటే ఇష్టపడం ప్రియుల, కష్టపడతాం. ఇష్టపడమంటే కష్టపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, పాపాలను ఒప్పుకోకపోతే, పాపాలను క్షమించమని కోరుకోకపోతే, పాపాల గురించి పశ్చాత్తాప పడకపోతే దేవుడు ఒప్పుకోడు అనేటటువంటి విషయాన్ని, లేఖనాన్ని మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అలాగునే ఎఫెసీలకు రాసిన పత్రికకు వెళ్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ 3:20ని చూద్దాం. 20-21 కలుసుకొని ఉంది, చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్ అని చెప్పి అవునుగాక అని సెలవివ్వబడి ఉంటూ ఉన్నది. అవును ప్రియులారా, మనమేమో కొద్ది కాలం ఉండేటటువంటి వారిగా ఉంటూ ఉన్నాము. కొద్ది కాలం మాత్రమే దేవునితో నడవాలని అనుకుంటాము, కానీ మళ్ళీ తప్పిపోతూ ఉంటాం. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. అవును ప్రియులారా, మరి మన పాపములను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు ఆయన కనికర సంపన్నుడిగా ఉంటూ ఉన్నాడు, కృప చూపించేవాడిగా ఉంటున్నాడు, దయ చూపించేవాడిగా ఉంటున్నాడు, ప్రేమను చూపించేవారిగా ఉంటున్నాడు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిన్నటి దినాన మనం చూసుకున్నాం 4వ అధ్యాయము 13వ వచనం, ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. దేవుని బలపరిచేటటువంటి వారు, దేవుని చిత్తం జరిగించేవారిగా ఉండమని దేవుని చిత్తం కోరుకుంటూ ఉన్నది. మత్తయి సువార్తకు వెళ్దాం ప్రియులారా. మత్తయి సువార్తకు వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 28:20వ వచనాన్ని చూద్దాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి.
ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాననేటటువంటి విషయాన్ని ఈ లేఖనాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నది. కొన్ని రోజుల ప్రయాణానికే, 40 సంవత్సరాల ప్రయాణానికే పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని కోల్పోవడము ఎంత నిష్ఠూరంగా ఉన్నదో చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా. అహరోన్ను దేవుడు నియమించి ఉన్నాడు. నేను నత్తివాడిని కదా నాయనా, నేను ఏం మాట్లాడగలను, ఎలా నడిపించగలను అని చెప్పి కోరినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి పంపించాడు దేవుడు. దేవుడు తోడై ఉన్నటువంటి మనుషుల మీద సనుక్కోవడం అని అంటే దేవుని మీద సనుక్కోవడమే అనేటటువంటి విషయాన్ని లేఖనాలు మనకు క్లుప్తంగా తెలియపరుస్తూ ఉన్నాయి. ఇక్కడ 20వ వచనాన్ని చూసినప్పుడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎప్పుడు మనతో ఉంటాడు అని చెప్పి విషయాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని వాక్యం మనకేమై ఉంది? ఆదియందు వాక్యం ఉంది. వాక్యమై ఉండి మన దగ్గర ఉన్నాడు దేవుడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు ప్రియులారా, ఉన్నాడు. మళ్ళీ ఒకసారి ఆ మాటను యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనతో సదాకాలం ఉండడానికి దేవుని యొక్క నిశ్చయత కలిగి ఉంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని యందు మనము నమ్మకం కలిగి, స్థిరత్వం కలిగి మనం బలపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగనే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. హెబ్రీ 13 5వ వచనాన్ని చూద్దాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాం. మరి ఈ లోకంలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఏమని చెప్తుంది? మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండమని సెలవిస్తూ ఉంది. ఉండమని సెలవిస్తే మనమేమనుకుంటాము? మనకున్న వాటితో తృప్తి కలిగి ఉండే ఆలోచన, ఉద్దేశము మనలో లేకుంటుంది. ఎంతసేపు ఉన్నా మన చూపులంతా కూడా ఎదుటింటి వారి మీదనో, పక్కింటి వారి మీదనో, ఇంటెనికి వారి మీదనో, లేదా ఇంకా పోతూ పోతూ ఉంటే అనేక బిల్డింగులు కనిపిస్తుంటే, విలాసవంతమైనటువంటి జీవితం కనిపిస్తుంటే, ఉదాహరణకు మనం సైకిల్ మీద వెళ్తూ ఉన్నాం అనుకోండి. సైకిల్ మీద వెళ్తూ ఉంటే పక్కల బైక్ కనిపిస్తే బైక్ అయితే బాగుండే కదా అని ఆలోచన చేస్తాం. బైక్ మీదనే మనం వెళ్తున్నాం అనుకోండి, ఆటో అంటే బాగుండే కదా అనుకుంటాం. ఆటో మీదనే వెళ్తున్నాం అనుకోండి, కార్ అంటే బాగుండే కదా అనుకుంటాం. కారు మీద వెళ్తూ ఉన్నాం అనుకోండి, హెలికాప్టర్ అంటే బాగుండే కదా అని అనుకుంటాం. హెలికాప్టర్ మీద వెళ్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది కదా అని. మనిషికి ఆలోచన విధానంలో తృప్తి కలిగి లేని ఉన్నటువంటి జీవి ఎవరు అని అంటే మానవుడు మాత్రమే. అవును ప్రియులారా, కుక్కకు మనము ఎంత అన్నం వేసినాం అనుకోండి, తోకుకుంటూ తృప్తిగా మన ఇంటి ముందే ఉంటుంది. జంతువులకు ఏదైనా కానీ దానికి ఇష్టమైన ఆహారాన్ని దాన్ని పెట్టేస్తే అవి హ్యాపీగా ఉంటాయి. కానీ మానవుడు మాత్రమే తృప్తి లేని వాడిగా ఉంటున్నాడు. అందుకనే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మనమేమో కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలంటే ఉండకుండగా మనకిష్టం వచ్చినటువంటి పద్ధతిలో మనం ఉండాలని కోరుకుంటాం. నమ్మకమైన
దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైనటువంటి దేవుని దగ్గర మనం మరి పాట పాడేటప్పుడైతే ఇంకోటి ఏం కోరుకోము అని అనుకుంటాం, ప్రార్థించినప్పుడు అనేకమైనవి కోరుతూ ఉంటాం. మానవుని స్వభావం అటువంటిది. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో ఉన్నటువంటి వాటిలో సంతృప్తి కలిగి జీవించమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అక్కడ ఇశ్రాయేలీలు సనుక్కోవడం ప్రారంభించారు. పిల్లలు, ఇశ్రాయేలీలు మేము అక్కడనే చావు రాలేదు కదా, ఇక్కడనే మాకు చావు రాలేదు కదా, ఇంకొక నాయకుడిని ఎంపిక చేసుకొని మేము వెళ్తామని చెప్పి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి, ఎందుకు వచ్చింది ఆలోచన? దేవుడు తోడై ఉండి నడిపిస్తుంటే ఎందుకు వచ్చింది ఆలోచన? డివైడ్ అయి ఉండాలనేటటువంటి ఆలోచన, ఒక నాయకుడిని వెంబడించకూడదనేటటువంటి ఆలోచన ఎందుకొరకు వచ్చింది? మన అజ్ఞానం అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకునితో మనం నడవకుండా మనకిష్టమైనటువంటి త్రోవలో మనం నడవాలి, మనకిష్టమైనటువంటి ఆహారాన్ని మనం భుజించాలి, మనకిష్టమైనటువంటి బ్రతుకు మనం బ్రతకాలన్నటువంటి ఆలోచనలకు వెళ్ళి పుట్టినదే ఆ సనుగుడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుంది దేవుని వాక్యం. అలాగున్నే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయానికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను జ్ఞాపకం చేద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోనూ బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను ఎంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరు? క్రీస్తే అనేటటువంటి విషయాన్ని మనం మార్చిపోతున్నాం. 12వ వచనాన్ని చూస్తే, తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నిలుచున్నామనేటటువంటి విషయాన్ని మర్చిపోయి పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. అలా పడ్డప్పుడే మనకు మేలు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి కొన్ని వచనాలను చూద్దాం. వీని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. అవిశ్వాసము చేత ఉన్నటువంటి వారే ప్రవేశింపలేకపోయారనేటటువంటి విషయాన్ని లేఖనం మనకు ఎత్తి చూపుతూ ఉన్నది. 4వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. ఎబ్రీ పత్రిక 4:11. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా
ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాం. విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాం. ఇంతకుముందు తప్పిపోయినటువంటి వారిగా మనం ఉండకుండగా ఇక మీదట జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది. మరి దేవునితో నిలిచి ఉండుట యొక్క ప్రాధాన్యత గురించి మనకు 14వ అధ్యాయము 22-24 వచనము మనకు గుర్తు చేస్తుంది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22-24 వచనం వరకు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, సంఖ్యాకాండాన్ని మనం చూద్దాం మళ్ళీ ఒకసారి. 14వ అధ్యాయము 22-24 వరకు చూద్దాం ప్రియులారా. 22-24 వరకు. నేను ఐగుప్తులోను అరణ్యంలోనూ చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను ఆలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించి